morning, everyone. Kartikeya IAS Academy is very glad to announce new batch in the year 2022 for complete integrated UPSC course, and the batch kickstarts from Jan 2022. Only limited seats available. Hurry up, enroll your registration right now. And for free Hindu analysis, for free answer writing session, please subscribe, share, and like our videos. And moreover, you can join our Telegram channel for free content, and the link is provided in the description box below. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు కార్తికేయ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ లో మనం చూసే ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఒమిక్రాన్ న్యూ వేరియంట్. సో ప్రెసెంట్ ఏంటంటే ఆల్రెడీ ఈ కరోనా వైరస్ COVID-19 కి చాలా వేరియంట్స్ అనేవి మనం చూడడం జరిగిందమ్మా. సో ప్రెసెంట్ ఏంటంటే ఒమిక్రాన్ ఒక కొత్త వేరియంట్ అనేది బయటికి రావడం జరిగింది. ఇది ప్రెసెంట్ ఏంటంటే సౌత్ ఆఫ్రికాలో ఏంటంటే చాలా హెవీగా ఈ వేరియంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకేమా. సో ఈ వేరియంట్ ఏంటంటే B11529 అని చెప్పేసి యాక్చువల్ గా దీనికి నేమ్ అయితే ఉంది. సో దీన్ని ఏంటంటే WHO, సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని ఒమిక్రాన్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద న్యూ వేరియంట్ ఫర్ ఆల్రెడీ ఉన్నాం. ఓకే, SARS-CoV-2. ఓకే, ఈ వేరియంట్ కి హియర్ SARS-CoV-2 దీనికి కొత్త వేరియంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, సో ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు ఈ వైరస్ ఏంటంటే మ్యూటేషన్స్ వల్ల చాలా వేరియేషన్స్ అనేవి వేరియంట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో అలాగా 1 వేరియంట్ తర్వాత 2 తర్వాత 3 చాలా వేరియంట్స్ అనేవి రావడం జరిగింది. సో ప్రెసెంట్ వచ్చిన వేరియంట్ ఏంటంటే ఒమిక్రాన్ వేరియంట్ అమ్మా. సో అయితే ఏం చెప్తున్నారంటే ఈ వేరియంట్ అనేది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందంట. సో మోస్ట్ డేంజర్ సిగ్నల్స్ ఇస్తుంది ఈ వేరియంట్. ఓకే, మనకి ఆల్రెడీ ఫస్ట్ వేరియంట్ ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు అండ్ మోర్ ఓవర్ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు మనం అంత ప్రిపేర్డ్ గా లేం. ఫస్ట్ వేవ్ వచ్చిన తర్వాత ఈవెన్ దో ఆల్ డెవలప్డ్ నేషన్స్ అనేవి సో అవి చాలా ఈజీగా సెకండ్ వేవ్ ని ట్యాకిల్ చేయగలిగాయి. బట్ ఈవెన్ దో మనం అంత సీరియస్ గా తీసుకోలేదు. సో ఆల్రెడీ ఫస్ట్ వేవ్ ని మనం ఈ లాక్డౌన్స్ అవి పెట్టి ట్యాకిల్ చేసినప్పటికీ సెకండ్ వేవ్ ఏంటంటే మనం ఈవెన్ దో గవర్నమెంట్ తీసుకోలేదు అండ్ సిటిజన్స్ కూడా అంత సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల ఏంటంటే సెకండ్ వేవ్ ఒక ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఇండియా మీద కనిపించింది వెన్ కంపేర్ టు అదర్ నేషన్స్. సో అందుకే ఎప్పుడైతే థర్డ్ వేవ్ అనేది మనకి ఎంటర్ అవుతుందని తెలిసిందో సో ఏంటంటే దానికి సంబంధించి వ్యాక్సినేషన్ అనేది మనం ఫాస్ట్ టైం చేసుకోవడం, మన యొక్క హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంకా ఇంప్రూవైజ్ చేసుకోవడం అనేది చేసుకుంటూ వచ్చాం. సో ప్రెసెంట్ ఏం చెప్తుందంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ప్రెసెంట్ వచ్చిన వేరియంట్ చాలా డేంజరస్ వేరియంట్. వై? బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఇట్ కెన్ మ్యూటేట్ ఇట్ సెల్ఫ్ అప్ టు 32 టైమ్స్. అది 32 టైమ్స్ మ్యూటేషన్స్ అనేవి చేసుకోగలదు. అంటే ఎన్ని ఫార్మ్స్ లో ఏంటంటే అది మ్యూటేషన్స్ అంటే ఏంటి, వాటి యొక్క స్ట్రక్చర్ అది ఏంటంటే మార్చుకోగలదు అనమాట. సో ఏంటంటే మనం ఆ కంప్లీట్ గా దానికి మనం ఒక వేరియంట్ నుంచి మనం చూస్తే అది వేరే వేరియేషన్స్ లో ఏంటంటే అది మారిపోతూ ఉంటుంది. సో దానివల్ల మనకి కంప్లీట్ గా దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అటాక్ చేయడం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. అవునా కదా. సో అయితే మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది దాన్ని కంబాట్ చేసే విధంగా మనం బూస్ట్ ఆన్ చేసుకోవాలి. అయితే ఆల్రెడీ మనం ఇప్పటి వరకు తీసుకున్న వాటిల్లో ఏంటంటే సో ఇప్పటి వరకు వ్యాక్సిన్ ఆల్రెడీ ఫస్ట్ డోస్ అండ్ సెకండ్ డోస్ తీసుకుంటున్నాం కదమ్మా. సో దీనివల్ల ఏంటంటే అప్ టు ఇప్పటి వరకు వచ్చిన వేరియంట్స్ లో మోర్ ఓవర్ డెల్టా వేరియంట్స్ ని కూడా బూస్ట్ చేయగలిగే కంబాట్ చేయగల ఇమ్యూనిటీ అనేది మనం సంపాదించుకున్నాం. బట్ ఇప్పుడు వరకు ఉన్న మనం తీసుకునే వ్యాక్సినేషన్స్ ఏంటంటే ఒమిక్రాన్ ని కాంబాట్ చేయగలదా? ఎందుకంటే ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే మనం చాలా వరకు 2 డోసెస్ అనేది చాలా మందికి కంప్లీట్ అవ్వలేదు. సో మోర్ ఓవర్ చిల్డ్రన్ ఎవరికీ కూడా వ్యాక్సినేషన్ జరగలేదు. 45+ ఏజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మాక్సిమం 1 డోస్ మాత్రమే తీసుకోవడం జరిగింది. చాలా గ్యాప్స్ ఉన్నాయి. సీ హియర్ చాలా గ్యాప్స్ అనేవి ఉన్నాయి. అన్‌వాక్సినేటెడ్ అండ్ సెకండ్ డోస్ ఇన్ 45+ ఏజ్ చాలా గ్యాప్స్ ఉన్నాయి. సో వీళ్ళకి ఏదైనా రేపు ఫ్యూచర్ లో ఏంటంటే ఈ వేరియంట్ అనేది ఇండల్జ్ అయితే సో వీళ్ళే రేపు ఫ్యూచర్ లో ఏంటంటే రెప్లికేట్ అవ్వటానికి వైరస్ రెప్లికేట్ అవ్వడానికి మోర్ ఓవర్ స్ప్రెడ్ అవ్వడానికి సో వీళ్ళే వెహికల్స్ గా ఏమైనా ఫార్మ్ అవుతారా? ఎందుకంటే మనకి చాలా వరకు ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ అయ్యింది. ఇంకా సెకండ్ డోస్ అనేది చాలా వరకు ఏంటంటే నెగ్లెక్ట్ చేసేసారు. సో 2 డోసెస్ అనేవి కూడా కంప్లీట్ గా చాలా వరకు అవ్వలేదు. సో ఇది కంబాట్ చేయడానికి ప్రెసెంట్ ఇండియా ఈ సిట్యుయేషన్ ని కంబాట్ చేయడానికి రెడీగా ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఎందుకైనా ఉంది. వై? బికాస్ ఈ కొత్త వచ్చిన ఈ ఒమిక్రాన్ ఏంటంటే చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. మోర్ ఓవర్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ రీ ఇన్ఫెక్షన్.
రీఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయంట. అండ్ ఇట్ వాస్ డిటెక్టెడ్ ఎట్ ఫాస్టర్ రేట్స్. ఇది కొంచెం పాజిటివ్ నోట్. బికాజ్ దానికి గ్రోత్ అడ్వాంటేజ్ ఉంది. గ్రోత్ అడ్వాంటేజ్ అంటే ఏంటమ్మా? అది చాలా ఎర్లీగానే డిటెక్ట్ చేయగలం. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని వేరియంట్స్ ఏమున్నాయి ఇప్పటి వరకు వచ్చిన వేరియంట్స్ ఎలా ఉన్నాయమ్మా? సో అది మన బాడీలో ఉన్నప్పటికీ కూడా ఉన్నదని విషయం ఎసిమ్ప్టమాటిక్. అసలు తెలియనే తెలియట్లేదు. అవునా కదా? ఓకే. ఎసిమ్ప్టమాటిక్‌గా. ఓకే. సో ప్రెజెంట్ ఏంటంటే ఇదేంటంటే హావింగ్ గ్రోత్ అడ్వాంటేజ్. గ్రోత్ అడ్వాంటేజ్ అంటే ఏంటంటే, అది మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మనం డిటెక్ట్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అంటే ఎర్లీ స్టేజెస్‌లోనే దాన్ని మనం ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతున్నామంట. ఇది పాజిటివ్ ఇంపాక్ట్. ఎందుకంటే దానివల్ల త్వరగా మనం డిటెక్ట్ చేయడం వల్ల దానికి సంబంధించి కాంబాట్ చేయడానికి త్వరగా మనం లైక్ మెడిసిన్ తీసుకోవడమో, ఏదైనా చేయడానికి ఎర్లీ రికవరీ కోసం మనం స్టెప్ ఇన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే. సో, ఇది దానికి గ్రోత్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ అది చాలా ఎక్కువగా రీఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది. చాలా హెవీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఎందుకు స్ప్రెడ్ అవుతుందంటే, దానికి ఆల్‌మోస్ట్ 32 నంబర్ ఆఫ్ మ్యూటేషన్స్ చెందగలిగే కేపబిలిటీ అనేది ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. అయితే దీన్ని ఫేస్ చేయడానికి ఇండియా ఎంతవరకు రెడీగా ఉండాలి? అండ్ ఇట్ షుడ్ మాక్సిమం ఏంటంటే క్విక్ అండ్ ఎఫిషియంట్ యాక్షన్ అనేది ఖచ్చితంగా ప్రెజెంట్ ఇండియా తీసుకోవాలి. ఎక్కువ అస్సలు నెగ్లెక్ట్ చెయ్యకూడదు అని చెప్పేసి ఆర్టికల్ అనేది చెప్తుంది. ఓకే. ఆల్రెడీ మనం అలా సిక్కింమేట్‌ని నెగ్లెక్ట్ చేయడం వల్లే మనం ఆ ఇంప్లికేషన్స్ ఏంటనేది చూసాం. సో, అసలు నెగ్లెక్ట్ చేయకుండా దీనికి ఇమ్మీడియేట్ యాక్షన్స్, స్టెప్ ఇన్ యాక్షన్స్ అనేవి తీసుకోవాలని చెప్పేసి ఆర్టికల్ చెప్తుంది. ఎందుకే? బికాజ్ ఇండియా కంపారిటివ్‌లీ బెటర్ టూల్స్. సో, కోవిడ్-19 ముందుతో మనం కంపేర్ చేస్తే బెటర్ టూల్స్‌ని మనం ఎక్విప్ చేసుకున్నాం. అది ఎందులో అయినా సరే. ఓకే. సో, వాటితో కంపేర్ చేస్తే కొంచెం వాక్సినేషన్ కవరేజ్ అనేది ఫస్ట్ కోవిడ్ ఇంపాక్ట్‌తో కంపేర్ చేస్తే సెకండ్ కోవిడ్ ఇంపాక్ట్ చాలా హెవీగా వచ్చిన తర్వాత మనం వాక్సినేషన్ కవరేజ్ అనేది చాలా హెవీగానే పెంచాం. హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేసుకున్నాం. జినోమిక్ సర్విలియన్స్ అంటే కండక్ట్ చేయడం టెస్ట్స్. ఓకే. ఎవరికొచ్చింది? ఎంతవరకు వచ్చింది? సో, అందులో వేరియంట్స్ ఎలా ఉన్నాయి? అది ఎంత డేంజరస్ కాస్తుంది? ఎంత డేంజరస్ అవుతుంది? ఓకే. మనం ఇస్తున్న ఈ వాక్సిన్స్ వల్ల మనకి ఎంత ఇమ్యూనిటీ పవర్ అంటూ ఉంటుంది. సో, వాక్సిన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఎంతమందికి ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తున్నాయి? వాక్సిన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటే దానికి రీజన్స్ ఏమవుతున్నాయి? ఓకే. సో, ఇలాగేంటంటే వాళ్ళు జీనోమిక్ సర్విలియన్స్ అనేది కూడా ఖచ్చితంగా కండక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో, ఈ విధంగా ఇండియా ఏంటంటే కంపారిటివ్‌గా బెటర్ టూల్స్ అనేది ఎక్విప్ చేసుకుంది కాబట్టి సో ఇండియా ఫేస్ చేయడానికి రెడీగుంది. బట్ స్టిల్ దానికి చాలా గ్యాప్స్ అనేవి ఉన్నాయి. దాన్ని బ్రిడ్జింగ్ చేసుకొని ఏంటంటే ఇండియా ఫేస్ చేయాల్సిన సందర్భం ప్రెజెంట్ రానే వచ్చిందని చెప్తున్నారు. ఓకే. సో, ఈవెన్ థో గేర్ టు ఫేస్ ద పాసిబిలిటీ ఆఫ్ న్యూ వేరియంట్. సో, న్యూ వేరియంట్‌ని ఫేస్ చేసే పాసిబిలిటీకి మనం గేర్ అప్ అయినా సరే సో, ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది? ఇట్ విల్ కాజ్ హ్యూజ్ స్ట్రెస్ ఆన్ ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతే కదా! సో, ఆక్సిజన్ సిలిండర్స్ ఉన్నాయి. బట్ ఆ టైంకి సరిపోయేంత ఉన్నాయమ్మా? లేదు. ఎంత హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత స్ట్రెస్ కాజ్ అయింది. సో, సెకండ్ వేరియంట్ వచ్చినప్పుడు మనం ఆ సినారియో అనేది మనం ఆహ్, ఆ సినారియో యొక్క ఇంప్లికేషన్స్ ఏంటంటే మనం ముందుగా ఆలోచించలేకపోయాం. సో, ఇక్కడి నుంచి కొత్తగొచ్చిన వేరియంట్స్ ఏ విధంగా కాజ్ చేస్తాయి అని చెప్పేసి కూడా భయంగా ఉంది. సో, ఏంటంటే చాలా ఫాస్ట్‌గా స్పీడప్ చేసుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతీదీ పిన్ పాయింటెడ్‌గా మనం నోటిఫై చేసుకోవాలని చెప్పేసి ఆర్టికల్ అయితే చెప్తుంది. బికాజ్ ఇట్ నీడ్స్ స్ట్రాటజిక్ ప్లానింగ్. మనకి ఖచ్చితంగా ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్ అనేది కావాలి. టు లివ్ విత్ కోవిడ్-19 ఎందుకంటే ఇది ఇప్పట్లో ఆగిపోయేలా కనిపించట్లేదు. ఎందుకంటే వైరస్ చాలా ఎక్కువగా మ్యుటేషన్స్ చెందుతది కాబట్టి, సో మనం లాంగ్ రన్‌లో ఏంటంటే కోవిడ్-19ని కంప్లీట్‌గా దీన్ని ఆహ్, ఎరాడికేట్ చేసేంత వరకేంటంటే చాలా వరకు లాంగ్ రన్‌లోనే ఏంటంటే వి హావ్ టు లివ్ విత్ ఇట్ కోవిడ్-19 అవునా కదా! సో దాన్ని కాంబాట్ చేయడానికి మనం ఏ రకంగా సిద్ధంగా ఉండాలి. సో దానికి సంబంధించిన ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఇండియా ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. అని జెప్పేసి ఆర్టికల్ చెప్తుందమ్మా. సో, ప్రెజెంట్ వచ్చిన ఆర్టికల్ ఏం కాదు. కొత్త వేరియంట్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ వెరీ డేంజరస్. ఓకే. సో, ఇది ఫ్యూచర్‌లో ఎటువంటి ఇంప్లికేషన్స్ అనేది కాజ్ చేస్తుందనేది నో వన్ నోస్. ఇంకా ఎవరికీ తెలీదు. ఎందుకంటే కొత్తగా వచ్చింది కాబట్టి. సీ హియర్. ద వేరియంట్ వాస్ బిఫోర్ ద వేరియంట్ వాస్ బెటర్ అండర్‌స్టూడ్. సో, మనకి వేరియంట్ కాజ్ చేసే ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయనేది ప్రెజెంట్ మనం అంచనా వేయలేం. ఓకే. సో, అది ఎటువంటి డిజాస్టర్స్ క్రియేట్ చేస్తుందనేది రానున్న రోజుల్లో చూడాలి కాబట్టి, సో, వాటెవర్ ఇట్ ఈస్ అది సీరియస్ ఇంపాక్ట్ వస్తుందా? లేకపోతే నార్మల్ గానే ఉంటదా? మనం కాలిక్యులేట్ చేయలేం కాబట్టి, మనం ప్రెజెంట్ ఇనీషియల్ స్టెప్‌లో
ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి సో ప్రెజెంట్ ఏంటంటే ఎక్కడ కూడా మళ్ళీ మనం నెగ్లిజెన్స్ చూపించకుండా వ్యాక్సినేషన్స్ ఇప్పటి వరకు ఉన్న వ్యాక్సినేషన్ కవరేజ్ చాలా వరకు బాగా అయింది. ఇంకా స్పీడప్ వ్యాక్సినేషన్ అనేది స్పీడప్ చేస్తూ ఉండాలి. బికాస్ ఇట్ ఈస్ కాజింగ్ రీఇన్ఫెక్షన్స్ కాబట్టి స్పీడప్ చేసుకోవాలి. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా బూస్ట్ ఆన్ చేసుకోవాలి. జీనోమిక్ సర్వీలియన్స్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలి అండ్ ప్రిపేర్డ్ గా ఉండాలి. సో ఎటువంటి సిచ్యువేషన్ అరైజ్ అయినా దాన్ని కాంబాట్ చేయగలిగేలాగా మనం ప్రిపేర్డ్ గా ఉండాలని చెప్పేసి ఆర్టికల్ అయితే చెప్పడం జరిగింది. బికాస్ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. అందులో ఇండియాలో ద మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఎంత డిజాస్టర్స్ క్రియేట్ చేస్తుంది. అవునా కదా? సో అలాంటి టైంలో ఇండియా ప్రెసెంట్ ఇంకా ఇండియాలో ఎటువంటి కేసు అనేది నోటిఫై అవ్వలేదు. ఓకే, ప్రెసెంట్ సౌత్ ఆఫ్రికాలో నోటిఫై అయింది. సో ఇలాంటి టైంలో ఇండియా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆర్టికల్ చెప్తుంది. ఓకేమా? So next see here. Over 50% of Bihar population multidimensionally poor, Niti Aayog. So multidimensional poor. What is meant by multidimensional poor? See here. మనం పోవర్టీ అంటే ఏంటమ్మా? జనరల్ గా పోవర్టీ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఓకే, ఇన్కమ్ అనేది సర్టెన్ ఇన్కమ్ కన్నా తక్కువగా ఉంటేనే పోవర్టీ అనుకుంటున్నారు. జనరల్ గా అనుకుంటారు. అవునా కదా? బట్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ అంటే ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ లేకపోవడమే పోవర్టీ కాదు. వాళ్ళకి హెల్త్ లేకపోయినా, ఎడ్యుకేషన్ లేకపోయినా, లివింగ్ స్టాండర్డ్స్ అనేవి బాగోకపోయినా, హియర్ హెల్త్ అంటే ఏంటి? అందుతుంది, బట్ న్యూట్రిషియస్ హెల్త్ ఉండాలి ఖచ్చితంగా. ఓకే, న్యూట్రిషియస్ ఫుడ్ అందుతుందా లేదా? ఓకే, చైల్డ్ మోటాలిటీ ఎక్కువగా మనం నిన్నే డిస్కస్ చేసుకున్నాం. అవునా కదా? ఫ్యామిలీ హెల్త్ సర్వే, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఏంటి? స్టంటెడ్ చిల్డ్రన్, వేస్టెడ్ చిల్డ్రన్ అని చెప్పేసి చెప్పాను కదా ఆల్రెడీ. స్టంటెడ్ చిల్డ్రన్, వేస్టెడ్ చిల్డ్రన్, హైట్ కి తగ్గ వెయిట్ ఉండకపోవడం, ఏజ్ కి తగ్గ వెయిట్ ఉండకపోవడం. ఓకే, సో స్టంటెడ్ చిల్డ్రన్, వేస్టెడ్ చిల్డ్రన్ చాలా ఎక్కువగా ఉంటున్నారు. అండ్ ఎనీమియా చాలా ఎక్కువగా కాజ్ అవుతుంది. ఓకే, ఎనీమియా బికాస్ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి చాలా ఎక్కువగా తగ్గిపోతున్నాయి. దానివల్ల ఆర్గాన్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా జరుగుతుంది. బికాస్ ఆక్సిజన్ సప్లై అనేది ఉండదు కాబట్టి. సో దానివల్ల ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మోర్టాలిటీ రేట్ ఎక్కువగా ఉంటుంది. అలా చిన్న ఏజెస్ లో మోర్టాలిటీ రేట్ అనేది చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయ్యి ఉంటే కెన్ వి సే దట్ ఈస్ హెల్దీ సిచ్యువేషన్? నో, డెఫినెట్లీ ఇట్ విల్ కాజ్ అస్ పోవర్టీ. అవునా కదా? సో ఇండికేటర్స్ ఏంటంటే ఇండికేటర్స్ మెజర్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ. అందుకే అన్నారు మల్టీ డైమెన్షనల్. ఒక్క డైమెన్షనే చూడడం, అన్ని డైమెన్షన్స్ కూడా మనం చెక్ చేస్తాం. సో హెల్త్ లో ఏంటంటే న్యూట్రిషియస్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ రెండు ఇండికేటర్స్ ని కన్సిడర్ చేస్తారు. మోర్ ఓవర్ ఎడ్యుకేషన్, ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, నువ్వు ఎన్ని ఇయర్స్ చదివావు, స్కూల్ అటెండెన్స్. ఓకే, 1 ఇయర్ నీ అటెండెన్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఖచ్చితంగా రెగ్యులర్ గా 3, సో ఎన్ని డేస్ అయితే వర్కింగ్ డేస్ ఉన్నాయో అన్ని డేస్ కూడా నువ్వు అటెండ్ అవుతున్నావా లేదా? లేకపోతే జస్ట్ మంత్ కి 1 డే 2 డే వెళ్తున్నావా? అలా వెళ్ళినా సరే జస్ట్ తన యొక్క ఇయర్ అయితే పాస్ అవుతారు. బట్ ఆఫ్ కోర్స్ మినిమం పర్సెంటేజ్ ఆఫ్ అటెండెన్స్ ఉండాలనుకోండి. బట్ దాన్ని మీట్ అవుతున్నారా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా. ఓకే, లివింగ్ స్టాండర్డ్స్, ఎక్కువగా లివింగ్ స్టాండర్డ్స్ మీద మనం ఇన్కమ్ బేస్ అయ్యి ఏంటంటే పోవర్టీని క్యాలిక్యులేట్ చేస్తారు. అవునా కదా? లైక్ మీరు ఏ ఫ్యూయల్ వాడుతున్నారు, ఓకే, శానిటేషన్స్, మీకు వాష్రూమ్స్ ఉన్నాయా లేదా, అండ్ మీరు కన్జ్యూమ్ చేసే వాటర్, ఏ టైప్ ఆఫ్ వాటర్ ఎక్కడి నుంచి కన్జ్యూమ్ చేస్తున్నారు, మీరు ఎలక్ట్రిసిటీ పర్పసెస్, సో సోర్సెస్ ఏంటి, ఎలక్ట్రిసిటీ యూటిలైజ్ చేసుకోగలుగుతున్నారా లేదా, లేకపోతే ఎలక్ట్రిసిటీ మీకు వాళ్ళకి అవైలబుల్ గా ఉందా లేదా, స్టిల్ ఇంకా వాళ్ళు యూజ్ చేసే ఫ్లోర్ అండ్ మోర్ ఓవర్ వాళ్ళ అసెట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఏంటంటే కన్సిడర్ చేసి పోవర్టీని వీళ్ళు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఇన్కమ్. ఓకే, ఇన్కమ్ ఒక్కటే ఇండికేటర్ గా తీసుకొని పోవర్టీని వాళ్ళు క్యాలిక్యులేట్ చేయట్లేదు. దే ఆర్ టేకింగ్ మల్టీ డైమెన్షన్స్, మల్టీ ఇండికేటర్స్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కింద కన్సిడర్ చేసుకొని, ఇండికేటర్స్ గా కన్సిడర్ చేసుకొని దే ఆర్ క్యాలిక్యులేటింగ్ ద పోవర్టీ లెవెల్స్. ఓకే మా? సో హియర్ ఎవరు క్యాలిక్యులేట్ చేస్తున్నారు? నీతి ఆయోగ్. ఓకే, నాట్ ఓన్లీ నీతి ఆయోగ్, గ్లోబల్ గా కూడా ఏంటంటే ఈ మల్టీ డైమెన్షనాలిటీయే, ఈ ఇండికేటర్స్ కన్సిడర్ చేసుకొని జనరల్ గా పోవర్టీ లెవెల్స్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తున్నారమ్మా. ఓకే, సో హియర్ ఈ మల్టీ డైమెన్షనల్లీ పూర్ అని చెప్పేసి అన్నారు కదా, ఈ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్. సో ఈ ఇండెక్స్ లో వచ్చిన రిపోర్ట్ పరంగా ఏం చెప్తున్నారు? మన ఇండియాలో ఉన్న స్టేట్స్ లో మాక్సిమం లో బీహార్ మోర్ దాన్ 50% ఆఫ్ పాపులేషన్ మల్టీ డైమెన్షనల్లీ పూర్ అంట. అంటే ఎంత వర్స్ కండిషన్ లో బీహార్ ఉందో చూడండి. అంటే 100 మంది ఉంటే అందులో మోర్ దాన్ 50 పీపుల్ మల్టీ డైమెన్షనల్లీ పూర్. అంటే వాళ్ళకి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ బాగోట్లేదు, హెల్తీగా ఉండట్లేదు, ఎడ్యుకేషన్ సరిగా అందట్లేదు, లివింగ్ స్టాండర్డ్స్ బాగోట్లేదు. ఓకే, బీహార్ అంత వర్స్ కండిషన్ లో ఉందని రిఫ్లెక్ట్ చేసింది ఈ రిపోర్ట్. ఓకే, నాట్ ఓన్లీ బీహార్, సో ఏ
ఏ స్టేట్ ఏ సిట్యుయేషన్‌లో ఉంది. వాళ్ళ యొక్క మల్టీ డైమెన్షనాలిటీ పోవర్టీ అనేది క్లియర్ కట్‌గా ఇక్కడ ఇండికేట్ చేశారు. సీ హియర్. 51.95% అప్రాక్సిమేట్‌లీ 52% అంటే 152 మంది మల్టీ డైమెన్షనల్ పూరే బీహార్‌లో. ఓకే. అంత వర్స్ కండిషన్‌లో ప్రెజెంట్ బీహార్‌కి వెళ్ళిపోయింది. జార్ఖండ్ 42.16 42 మంది 100లో. ఓకే. ఉత్తరప్రదేశ్ 37, మధ్యప్రదేశ్ 36, మేఘాలయ 32. ఓకే. ఇంత హెవీగా ఓకే. ఫస్ట్ బీహార్ చూడండి. నెక్స్ట్ జార్ఖండ్, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, సో నెక్స్ట్ మధ్యప్రదేశ్ అండ్ నెక్స్ట్ మేఘాలయ. సో ఇవేంటంటే మల్టీ డైమెన్షనాలిటీ పోవర్టీలో ఏంటంటే టాప్ 5 ప్లేసెస్ అనేవి ఆక్యుపై చేసాయి. అంతే. సో ఇక్కడ మనం ఖచ్చితంగా పాలిసీస్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ అనేవి పెంచడానికి, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రాకుండా, వాళ్ళకి ఎడ్యుకేషనల్ పాలిసీస్ అనేవి సో వాళ్ళకి గ్రౌండ్స్ లెవెల్స్‌లో రీచ్ అయ్యేలాగా వాళ్ళని మనం బిల్డ్ ఆన్ చేయాలంటే ఖచ్చితంగా పాలిసీస్ అనేవి వాళ్ళ మధ్యలోకి ఇన్కల్కేట్ చేయాల్సిన నీడ్ అయితే మాత్రం గవర్నమెంట్‌కి ఖచ్చితంగా ఉంది. మోరోవర్ సెంట్రల్ గవర్నమెంట్స్‌తో పాటు స్టేట్ గవర్నమెంట్స్ కూడా చాలా నీడ్ అయితే ఇక్కడ క్లియర్‌గా రిఫ్లెక్ట్ చేస్తుంది. అయితే వాళ్ళు లోవెస్ట్ పోవర్టీ లెవెల్స్ కూడా చూపించారు చూడమ్మా. కేరళ లోవెస్ట్ పోవర్టీ లెవెల్స్. ఎడ్యుకేషన్ కూడా చాలా ఎక్కువ గదా! సీ హియర్ లోయెస్ట్ పోవర్టీ లెవెల్స్ అనేవి కేరళ చూపించింది. దాని తర్వాత ఏంటి పాండిచ్చేరి, మోరోవర్ లక్షద్వీప్, తర్వాత గోవా, తర్వాత సిక్కిం. ఇవేంటంటే లోయెస్ట్ పోవర్టీ లెవెల్స్ అనేవి చూపించడం జరిగింది. ఓకే. సీ హియర్ వాళ్ళు క్లియర్‌గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఏంటంటే ఏ స్టేట్ ఎంత చూపించిందో క్లియర్ కట్‌గా మెన్షన్ చేశారమ్మా. సో దీన్ని బట్టి ఏంటంటే మనకేంటి ఈ రిపోర్ట్స్ వల్ల యూజ్ ఏంటమ్మా? మనం వీటిని ఎవిడెన్సెస్‌గా, ఫ్యాక్ట్స్‌గా, బేసిస్‌గా మనం ఏంటంటే తీసుకోవటానికి అవుతుంది. దేనికి తీసుకోవటానికి? టు ఫార్ములేట్ పాలిసీస్. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ ఒక హెల్త్ పాలిసీ తీసుకోననుకోండి. సో, ఈ రిపోర్ట్‌ని మనం బేసిస్ తీసుకొని హెల్త్ కండిషన్స్ ఇండియాలో ఎలా ఉన్నాయి? ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఓకే. ఏ సెక్టర్స్‌లో ఇంప్రూవ్ చేయాలి? వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఎందుకొస్తున్నాయి? ఓకే. ట్రీట్మెంట్ అందట్లేదా? ఓకే. చైల్డ్ చాలా ఇదేంటి కండిషన్స్ అనేవి బాగోట్లేదా? ఓకే. సరౌండింగ్ కండిషన్స్ అనేవి బాగోకపోవడం వల్ల ఫ్రీక్వెంట్‌గా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తున్నాయా? ఓకే. వాళ్ళేంటంటే వాళ్ళ ట్రీట్మెంట్ కోసం వెళ్ళటానికి ఆహ్, ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారు అంటే ఆ ప్రాబ్లమ్ రెక్టిఫై చేసుకోవడానికి వాళ్ళకి ఇన్‌కమ్ అనేది ఉండట్లేదా? సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏంటంటే వాళ్ళు కన్సిడర్ చేసి దాని రకంగా ఏంటంటే పాలిసీస్ అనేవి ఫార్ములేట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, దీస్ ప్రొవైడ్ ఎవిడెన్సెస్ ఫర్ వాట్? టు ఫార్మ్ పబ్లిక్ పాలిసీస్. ఓకే. సో, ఎడ్యుకేషన్ ఉండట్లేదు. ఎడ్యుకేషన్ ఎందుకు ఉండట్లేదు? ఇన్ని పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి. ఎడ్యుకేషన్స్ అయినా ఎందుకెళ్ళట్లేదు? స్కూల్‌కి పిల్లలు ఎందుకెళ్ళట్లేదు? టీచర్స్ సరిగ్గా చెప్పట్లేదా? ఓకే. సో, దేనికోసం వెళ్ళట్లేదు? వాళ్ళ పేరెంట్స్ అనేది పంపించట్లేదా? ఓకే. వాళ్ళకే ఇంట్రెస్ట్ రావట్లేదా? సో, ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్‌లో ఏంటంటే గవర్నమెంట్ అనేది ఆలోచించి స్టెప్స్ అనేవి తీసుకోవాలి. సో, అది చాలా ఇంపార్టెంట్. సో, ప్రెజెంట్ ఏంటంటే ఎక్కువగా ఈ 5 స్టేట్స్‌లో ఏంటంటే పోవర్టీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, సో, దీనికి సంబంధించి ఈ స్టేట్స్ నాట్ ఓన్లీ దీస్ స్టేట్స్ ఓకే. సో, ఈ ఈ సిట్యుయేషన్ ఈ వర్సెన్ సిట్యుయేషన్‌ని మళ్ళీ బెటర్ సిట్యుయేషన్‌కి తీసుకురావడానికి సో, గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా కొత్త పాలిసీస్‌తో రావాలి. ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ దేర్ లివింగ్ స్టాండర్డ్స్ అండ్ మోరోవర్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇష్యూస్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ఇంప్రూవ్ చేయాలంటే ద గవర్నమెంట్ షుడ్ ఫార్ములేట్ న్యూ పబ్లిక్ పాలిసీస్. ఓకే. సో థట్ నో వన్ కెన్ లెఫ్ట్ బిహైండ్. ఎవరు కూడా వెనకన ఉండిపోకుండా అందరూ కూడా కలిపి డెవలప్ అవ్వాలి. ఏ ఒక్క సెగ్మెంట్ మాత్రమే డెవలప్ అవ్వకూడదు. ఇండియాలో చాలా ఇంపార్టెంట్. ఇన్‌క్లూసివ్ డెవలప్‌మెంట్ ఉండాలి. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్ పీపుల్ డెవలప్ అవ్వాలి. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్టర్‌లో కూడా డెవలప్ అవ్వాలి. ఇన్‌క్లూసివ్ డెవలప్‌మెంట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే మా? నెక్స్ట్. సంయుక్త కిసాన్ మోర్చా ఎస్ఎంకే లీడర్స్ టు మీట్ టుడే ఆన్ నెక్స్ట్ మూవ్. ఆల్రెడీ ఇది డీటెయిల్‌గా ఎంఎస్‌పీ లీగలైజ్ కోసం నేను మాట్లాడానమ్మా. ఓకే. ఆల్‌మోస్ట్ అది ఒక 50 మినిట్స్ వీడియో రన్ అయిపోయింది. ఓకే. 2, 3 డేస్ బ్యాక్ అనుకుంటూ ఒకసారి వెళ్లి చూడండి. సో, దానికి అప్‌డేట్‌గానే మాట్లాడుతున్నారు ఇది. ఓకే. సో, ఆల్రెడీ మనకి తెలుసు ఫార్ములాస్ అనేవి రిపీల్ చేశారు. దానికి క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసింది. వింటర్ సెషన్స్ బిగినింగ్‌లో ఏంటంటే వీటిని రిపీల్ చేస్తాము. పార్లమెంట్‌లో మేము రిపీల్ చేస్తాము. ఓకే. అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు హామీ ఇవ్వడం అయితే జరిగింది. సో, ఫార్మర్స్ ఏమంటున్నారు? అయినా మేము ప్రొటెస్ట్ ఆపం. ఎందుకు ఆపరంట? వింటర్ సెషన్స్‌లో ఖచ్చితంగా అవుతుందా లేదా వాళ్ళు చెక్ చేసుకుంటారు. నమ్మకం లేదు. ఎందుకు చెక్ చేసుకోండి అంటున్నారు? దే హావ్ లాస్ట్ ద హోప్. వాళ్ళకి నమ్మకం లేదన్నమాట. ఓకే. సో, పీఎం మీద నమ్మకం లేక సో, ప్రెజెంట్ కాంటెక్స్ట్ ఎందుకంటే ప్రెజెంట్ యూపీలో గాని
పంజాబ్‌లో గాని, నెక్స్ట్ ఏంటంటే లోక్‌సభ ఎలక్షన్స్ ఉన్నాయి. సో, అందుకని చెప్పేసి ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళకి ఈ ఓట్ బ్యాంక్ అనేది కావాలి కాబట్టి అందుకే వీటిని రిపీల్ చేస్తున్నారు. తర్వాత ఫ్యూచర్‌లో ఏంటంటే దాని యొక్క ఫార్మ్ అనేది మార్చుకొని మళ్ళీ ఒక న్యూ ఫార్మ్‌లో ఏంటంటే ఈ లాస్‌ని ఖచ్చితంగా తీసుకొస్తారన్న భయమైతే మాత్రం ఫార్మర్స్‌కుంది. ఫార్మర్స్‌కే కాదు ఎక్స్‌పర్ట్స్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి స్పీచ్ అలా ఉంది. ఓకే. మీకు ఇది చెడు చేస్తుంది కాబట్టి మేము వీటిని రద్దు చేస్తున్నామని ఎక్కడా చెప్పలేదు. అది మీకు మంచే చేస్తున్నాం. కానీ కొంత సెగ్మెంట్స్ ఆఫ్ ఫార్మర్స్‌కి మేము చేస్తున్న మంచి అర్థం కావట్లేదు. మేము కన్విన్స్ చేయలేకపోయామని మాత్రమే చెప్పారు. యాస్ వి ఆర్ నాట్ కన్విన్సింగ్. ఓకే. అనేబుల్ టు కన్విన్స్. మేము కన్విన్స్ చేయలేకపోయామని చెప్పారు తప్పితే, మీకు అది మంచిది కాదు అని ఎక్కడా చెప్పలేదు. సో ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఏంటంటే, అది ఫ్యూచర్‌లో వన్స్ ఈ ఎలక్షన్స్ కంప్లీట్‌గా అయిపోయిన తర్వాత, అది కొత్త ఫార్మ్‌లో ఏంటంటే, మళ్ళీ ఫార్ములాస్ తెర మీదకొచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అన్న భయం మాత్రం వీళ్ళకి ఉంది. ఓకే. సో, అందుకని వింటర్ సెషన్స్‌లో కంప్లీట్‌గా పోయి, ఓకే. తర్వాతేంటి లీగల్ గ్యారంటీ ఫర్ ఎంఎస్‌పీ. ఇది ఎందుకనేది కూడా నేను డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానమ్మా. అసలు లీగల్ గ్యారంటీ అంటే ఏంటి? ఎంఎస్‌పీకి లీగల్ గ్యారంటీ ఎందుకు అడుగుతున్నారని కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. సో, లీగల్ గ్యారంటీ ఫర్ ఎంఎస్‌పీ సంగతేంటి? మీరు ఖచ్చితంగా దానికి లీగలైజ్ చేస్తారా లేదా? ఓకే. ఒక చట్టం కల్పిస్తారా లేదా? ఓకే. ఒక యాక్ట్ పాస్ చేస్తారా లేదా? దానికి లా అనేది పాస్ చేస్తారా లేదా? అని క్లియర్ కట్‌గా అడగటం జరిగింది. ఓకే. మోర్ ఓవర్ ఈ యొక్క ఇష్యూస్‌ని అడ్రెస్ చేయడానికి మేము ఒక కమిటీని ఫార్మ్ చేస్తాము. సో, ఆ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ మీద మేము ఫార్వర్డ్ అవుతామని నరేంద్ర మోడీ గారు చెప్పారు. అయితే ఇప్పుడు వీళ్ళ క్వెషన్ ఏంటంటే ఎప్పుడు ఫార్మ్ చేస్తారు? ఎలా ఫార్మ్ చేస్తారు? ఏ టైమ్ పీరియడ్‌లో వాళ్ళు రిజల్ట్ ఇస్తారు? ఓకే. ఆ రిజల్ట్ అనేది ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫార్మర్స్ వాయిస్‌లో ఉంటుందా? లేకపోతే ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ వాయిసా? సో, దేని పరంగా ఉంటుంది? గవర్నమెంట్ తీసుకున్న కమిటీ ఏ డెసిషన్స్ తీసుకోబోతుంది? ఏ ఫ్యాక్టర్స్‌ని కన్సిడర్ చేసి ఏ రిపోర్ట్ ఇస్తుందని ఫార్మర్స్ గెస్ చేస్తారమ్మా? లేరు. సో, కమిటీ ఫార్మ్ చేస్తుందంటే ఖచ్చితంగా ఒకవేళ ఈవెన్ దో ఫార్మర్స్ వాయిస్ తోనే ఆన్ బి ఈవెన్ దో వెన్ ఇట్ టాక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫార్మర్స్ వాయిస్ అది ఖచ్చితంగా గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుందని రూల్ ఎక్కడుంది? ఓకే. సో, కమిటీస్ ఇచ్చిన అన్నీ కూడా కన్సిడర్ చేయాలని రూల్ కూడా లేదు కదా! ఓకే. సో, మీరు కమిటీని ఫార్మ్ చేస్తానన్నారు. ఎప్పుడు ఫార్మ్ చేస్తది? ఎవరి తరపు నుంచి మాట్లాడుతది? మీ తరపు నుంచా? మా తరపు నుంచా? ఓకే. సో, ఫైనల్‌గా రిపోర్ట్ నుంచి మీరేం చేయాలనుకుంటున్నారు? ఆ కంప్లీట్ ఆ కంప్లీట్ డీటెయిల్స్ కావాలి. దాని గురించి కూడా ప్రెజెంట్ స్టిల్ నో మూవ్‌మెంట్స్. ఓకే. ఆ లీగల్ గ్యారంటీ గురించి ఎటువంటి మాటలు లేవు. ఆ కమిటీ ఆహ్, ఫార్మేషన్స్ గురించి గాని, దాని నుంచొచ్చే రిపోర్ట్ నుంచొచ్చే ఇంప్లికేషన్స్ గాని కూడా ఎక్కడా మాట్లాడడం జరగలేదు. సో, రిపీల్ చేశారు బానే ఉంది. ఓకే. సో, తర్వాత న్యూ ఫార్మ్‌లో వస్తాయన్న భయం మాకుంది. సో, మాకు ఖచ్చితంగా ఎంఎస్‌పీకి లీగల్ గ్యారంటీ ఇవ్వండి. కమిటీని ఎప్పుడు ఫార్మ్ చేస్తారు? ఓకే. సో, దాని యొక్క సిట్యుయేషన్ ఎలా అరైజ్ అవుతుంది? ఎవరి వైపు నుంచి మాట్లాడతారు? ఒకవేళ తను ఇచ్చిన రికమెండేషన్స్‌కి మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేస్తారా? కన్సిడర్ చెయ్యరా? సో, దానికి మాకు ఒక కన్క్లూజన్ అనేది కావాలి అని చెప్పేసి వీళ్ళు అడగటం అయితే జరిగింది. సో, ఫైనల్‌గా ఇంకా స్టిల్ 1 ఇయర్ ప్రొటెస్ట్ అయ్యి ఖచ్చితంగా 1 ఇయర్ అమ్మా. ఓకే. సో, వాళ్ళకి ఫార్ములాస్ రిపీల్ అయిపోవడం అనేది ఖచ్చితంగా గ్రేటెస్ట్ విక్టరీ. బట్ స్టిల్ యాస్ దే ఆర్ ఏంటంటే వాళ్ళకి హోప్ లేక ఓకే. నాట్ హోప్ యాక్చువల్‌గా నమ్మకం లేక ఓకే. ట్రస్ట్ లేక, బిలీఫ్ లేక ఏంటంటే గవర్నమెంట్ మీద వాళ్ళు స్టిల్ ఇవన్నీ అడుగుతున్నారు. అండ్ చాలా వరకు ఏంటంటే అడగడం కూడా చాలా మంచిది. ఓకే. స్టిల్ ఏ ఫార్మ్‌లో వస్తదనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే. దీని యొక్క ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయనేది స్టిల్ మనం కూడా చెప్పలేం. లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో, దట్స్ ఆల్ అబౌట్ టుడే. సో, ఐ థింక్ సో మీకు ఈరోజు అనాలిసిస్ అర్థమైనట్టుందనుకుంటున్నానమ్మా. థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్. హావ్ ఎ నైస్ డే.